హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీ ముందుకి నేను ఎంతో హెల్తీగా ఉండే ఆరోగ్యకరమైన ఫుడ్ని, మన 90s ఫుడ్ని ఇప్పుడు చూసేద్దాం. అలాగే అది ఏంటా అని అనుకుంటున్నారా? చిరుధాన్యాలతో తయారు చేసిన రాగి జావ అనమాట. అంటే ఇందులో ఓన్లీ రాగులే కాదండి, ఇంకా వివిధ రకాలు ఉంటాయి. అవి ఏంటి, నేను ఎలా తయారు చేసుకుంటాను, మేము ప్రతిరోజు తీసుకుంటామన్నమాట. ప్రతిరోజు అంటే వీక్లీ మినిమం 5 డేస్ దీన్ని తీసుకుంటాము. అలాగే పిల్లలకు కూడా సమ్మర్ టైంలో ఇస్తాను, హాలిడేస్ టైంలో ఇస్తాను. నార్మల్ టైంలో అయితే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి ఇవ్వను. కానీ ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా చిరుధాన్యాలండి. వీటిని మార్కెట్ నుంచి అన్ని దగ్గరలో అన్నీ దొరకలేదు. నాకు తెలిసిన లిస్ట్ మొత్తం నేను చెప్తాను, మీరు చూసుకోండి. ఇవి సామెలు అనమాట. వీటిని సామెలు అంటారు. ఇంచుమించు 2 రకాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, కాకపోతే చూస్తే కొంచెం కనిపెడితే తెలిసిపోతుంది. అలాగే ఇవి జొన్నలు, ఇవి గంటెలండి. అలాగే అరికెలు, ఇదిగోండి వీటిని కొర్ర బియ్యం అంటారండి. ఇవి కొర్ర బియ్యం. ఇంకా నాకైతే సామెలు దొరకలేదు. నేను సామెలను అయితే వేసేదాన్ని, సామెలు కూడా దొరకలేదు నాకు ఈసారి. ఇదిగోండి అంటుకొర్రలు. వీటితో పాటు మనం సోలును తీసుకోవాలి. సోలును తీసుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి, ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న చిరుధాన్యాలను కూడా కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. అయితే రాగులను సపరేట్గా, అదేనండి మేము సోలు అంటాము, మీరు ఏమంటారని నాకు తెలీదు, రాగులు అంటారు వాటిని. ఇదిగోండి నేనైతే ఇక్కడ చిరుధాన్యాలు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. అవి వేరేగా ఇవి వేరేగా కడిగేసి సపరేట్గా ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఎంత చెత్త వస్తుందో, పొరపాటున బాగానే ఉన్నాయి కదా అని వేసేయడానికి అస్సలు లేదు. కడిగేసి ఆరబెట్టేసుకొని వేసుకోండి. చాలా ఎక్కువ చెత్త కలర్ ఉంటుందన్నమాట. ఇదిగోండి మా అబ్బాయి అయితే ఇలా కట్ చేస్తానని చెప్పి కట్ చేసి ఇందులో వేస్తున్నాడు. అన్నింటినీ కూడా సపరేట్గా కడిగేసుకున్నాను. మెయిన్ థింగ్ అయితే ఇవన్నీ కలిపినా పర్వాలేదు, కానీ సామెలు మాత్రం కలిపేటప్పుడు అస్సలు కలపొద్దు. అండ్ సామెలు కడగొద్దు కూడా. కడిగితే అవి బంకలా అయిపోయి అంటుకుంటున్నాయి అన్నమాట. నేనైతే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, 1-2 స్పూన్ల మెంతులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ హీట్ కదా కొద్దిగా, దాంతో కూల్ కూడా అవుద్ది బాడీ అనమాట. అలాగే ఇందులో కడిగి పెట్టుకున్న రాగులను కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని మొత్తం మనం కలిపేయాలి. బాగా కలిపేసి మిల్లుకి ఇచ్చేస్తే పట్టేస్తారనమాట మిల్లు. ఇవి మనం సరిగ్గా కలపకపోతే అక్కడ మిల్లులో వేసేటప్పుడు పిండి దేని మనన అదే పడిపోతుంది. కాబట్టి మనమే ముందు బాగా మిక్స్ చేసుకొని ఇవ్వాలి. ఇదిగోండి పిండిని అయితే ఆడించిన తర్వాత, మిల్లు పట్టించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ఈ పిండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు చిరుధాన్యాల గురించి ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఒక్కొక్క దానికి ఎంత ఐరన్, కాల్షియం, ఇంకా జింకు, ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాల్లో ఉంటాయండి. వీటితో మనం రాగి జావ కనుక చేసుకొని తిన్నామంటే రోజుకి 1 గ్లాస్ తాగినా కూడా, పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇదిగోండి నేనైతే పిండిని అయితే జల్లి పట్టించాను. మెత్తగానే ఆడించుకుంటాను. మెత్తగా ఆడించుకొని దాంతో అలాగే చేసేస్తాను అనమాట. మనం జల్లి పట్టించామంటే మళ్ళీ అందులో చిన్న రవ్వ లాంటిది అదంతా పోతుంది కదా. మనం కాస్త కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మామూలు రాగి జావ కంటే దీన్ని ఒక 2 మినిట్స్ కనుక 5 మినిట్స్ కనుక ఎక్స్ట్రా ఉడికించుకున్నాం అనుకోండి, అది కూడా మెత్తగా ఉడికిపోతుంది. అసలు అది కనిపించదు, అసలు చాలా మెత్తగా ఆడించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేనైతే రాగి జావని చేస్తున్నాను. పిండిని అయితే ఉండలు లేకుండా చల్ల నీటిలో కలిపేసుకోవాలి. ఎసరు పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఎసరు పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఇలా పిండిని ఉండలు లేకుండా కలిపేసుకుంటే మనకి ఈ ఉండలు లేకుండా కలిపేసిన ఈ పిండిని ఎసరులో వేసుకోవాలన్నమాట. ఎసరులో వేసుకున్న తర్వాత
మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఇక్కడ ఉండగట్టేస్తుంది అనమాట. ఉడుకుతున్నంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. అది ఉడుకుతూ వచ్చేంత వరకు మనం కలపాలన్నమాట. ఆ తర్వాత కూడా మనం అంబలి అనేది కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున పెద్ద దలసరిగా కట్టేయడం, మేగడలాగా ఇది ఉండలు కట్టేయడం జరుగుతుందనమాట. కాబట్టి కలుపుతూనే ఉండాలి మనం. ఇలా కలిపి మనం అంబలిని అనమాట ప్రిపేర్. ఇందులో మీరు ఓట్స్ని కూడా వేసుకోవచ్చు. ఎసర్లో ఓట్స్ని వేసుకుంటే మీకు కూడా హెల్త్కి కూడా మంచిదనమాట. ఇది డైట్ మెనూలో కూడా చాలా బాగుంటుంది. తీసుకోవాలని ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు, డైట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో నిమ్మకాయ మజ్జిగని వేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా హెల్దీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది.